నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ కోర్స్కి స్వాగతం. నేను డాక్టర్ చిలకమరి నటరాజ్. మనం ఈ కోర్సులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ప్రాక్టికల్ థియరీ మిక్స్ చేసుకొని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. రైట్ ఫ్రమ్ ది హిస్టరీ ఆఫ్ యాంకరింగ్, హిస్టరీ ఆఫ్ న్యూస్ రీడింగ్, తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాయిస్ అండ్ స్పీచ్ ఏంటి, స్పీచ్ని ఎట్లా చేయాలి, క్వాలిటీస్ ఆఫ్ స్పీచ్ ఏంటి, తర్వాత కామన్ స్పీచ్ డిజార్డర్స్ ఏంటి, ఇట్లా ఒక్కొక్కటి సబ్జెక్ట్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తూ ప్రజెంటేషన్కి సంబంధించిన టిప్స్ కొన్ని మాట్లాడుకుంటూ వస్తున్నాం. దాంట్లో కొన్ని టిప్స్ని మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ కొన్ని టిప్స్ని ఇప్పుడు డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనము ఆల్రెడీ ఒక 9 ఎలిమెంట్స్ మాట్లాడేసుకున్నాం. 10 అంటే ఇంకా కొన్ని మిగతా వాటిని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అవాయిడ్ డిస్టార్షన్స్ అంటాం. అంటే డిస్టార్షన్ అంటే అడ్డంకులు లేకపోతే కన్ఫ్యూజన్స్. ఇవి ఒకటి మనం ప్రజెంట్ చేస్తున్నప్పుడు ప్రేక్షకుడికి మధ్యలో ఈ అడ్డంకులు, బ్లాక్స్, ఇలాంటి ఫీలింగ్స్ రాకూడదు. ఈ డిస్టార్షన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే మనం చెప్పే ప్రాసెస్లో పానకంలో పడకల్లాగా అనిపిస్తాయి. ఉదాహరణకి నేను చెప్పేటప్పుడు నా కాన్సంట్రేషన్ మొత్తం నా ప్రజెంటేషన్ మీద ఉండాలి, ప్రేక్షకుల మీద ఉండాలి, నేను చెప్పే సబ్జెక్ట్ మీద ఉండాలి. ఇప్పుడు ఈ మార్కర్ ఉంది, ఈ మార్కర్ ఇక్కడ లేదు, ఎక్కడో ఉంది. అది నేను ప్రజెంట్ చేసేటప్పుడు దీన్ని పెట్టుకోకుండా సడన్గా వచ్చిన తర్వాత అర్రే క్షమించాలి అని చెప్పి నేను మార్కర్ తెచ్చుకుంటున్నాను. అప్పుడు దీనికోసం ప్రేక్షకుడు ఒక 1 మినిటో, 2 మినిట్సో, 3 మినిట్సో, హాఫ్ మినిటో, 30 సెకండ్సో, 10 సెకండ్సో, ఎంత టైం అయినా సరే మన సబ్జెక్ట్లో నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేద్దాం అనుకున్నాను. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం నేను అంతా రెడీ చేసి పెట్టుకొని ఓకే అని పట్టుకొని డౌన్లే పట్టుకొని టక్ 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 రిమోట్ పట్టుకొని టక్ 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 నెక్స్ట్ వెళ్ళాలి తప్ప ఒక్క నిమిషం అని వాళ్ళందరినీ కూర్చోబెట్టి అప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఓపెన్ చేసి అప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు దాంట్లో ఏ స్లైడ్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఇంత చేసుకుంటూ పోతే కొన్నిసార్లు న్యూస్లో మనకి న్యూస్ రీడింగ్ చేస్తుంటాము. న్యూస్ అక్కడ క్లిప్ అయిపోతుంది, వీళ్ళు ఇలా చూస్తూ ఉంటారు, అయిపోయిందా కావట్లేదా అని ఒక చిన్న రియాక్షన్స్ వస్తుంటాయి. ఎందుకు వచ్చింది అంటే అక్కడికి ఇక్కడికి కోఆర్డినేషన్ ఏదో మిస్ అయింది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత న్యూస్ రీడర్ మీద కెమెరా రావాలి. ముందే వచ్చింది అంటే మానిటర్ మీద ఆటోమేటిక్గా మనం కనబడితే మొదలెట్టేయాలి. ఇలా దొంగ చూపులు ఇవన్నీ మానిటర్ అయిపోయిందా, నేను వచ్చానా. మనకి క్రికెట్ స్టేడియంలో అందరిని ఎలా చూపిస్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు ప్రేక్షకులు వాళ్ళు కనబడంగానే అంటారు. ఫస్ట్ వాళ్ళు చూడనప్పుడు ప్రాబ్లం ఉండదు, క్యాజువల్ వెళ్ళిపోతుంటుంది. వాళ్ళు అక్కడ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు అలాగే ఎక్కడి నుంచి వస్తుంది, కెమెరా ఎక్కడుందని వెతుకుతూ ఉంటారు. ఆ డిస్టార్షన్స్ ఉండకూడదు. అవి మనకి ప్రేక్షకులు కాబట్టి మనం ఎంజాయ్ చేస్తాం స్టేడియంలో, కానీ న్యూస్లోనూ యాంకరింగ్లోనూ ఇలా ఉంటే ఇబ్బంది అవుతుంది. కాకూడదు. మనం ప్రజెంట్ చేసేటప్పుడు మధ్యలో ఇది పానకంలో పడకలాగా ఉందిరా లేకపోతే ఏదో అడ్డం పడిందిరా అన్న ఫీలింగ్ రాకుండా, ఈ డిస్టార్షన్స్ ఏమీ లేకుండా, డిస్ట్రక్షన్స్ ఏమీ లేకుండా, డిస్టర్బెన్స్లు ఏమీ లేకుండా మనం చెప్తున్న ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా వెళ్తూ ఉండాలి. అంటే మనం ప్రజెంటేషన్ స్టార్ట్ చేసేటప్పటికే మన మైక్ కానీ, మనం ప్రజెంటేషన్ చేయాల్సిన టెక్నిక్స్ కానీ, అవి కానీ, అడిషనల్ అవి కానీ, సపోర్టింగ్స్ కానీ, మీడియా కానీ అన్నీ చెక్ చేసుకొని అప్పుడు మొదలెట్టాలి. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మైక్ పని చేయట్లే, హలో అంటే వాడు తీసుకొచ్చి మైక్ ఇచ్చేంతవరకు అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. యాంకరింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు సుమగారు లాంటి వాళ్ళని చూడండి. అక్కడ బయలుదేరి వచ్చేటప్పుడే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని స్టేజ్ మీదకి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత చెక్ చేసి కొట్టి పని చేస్తుందా లేదా చూసి, అది పని చేయకపోతే ఉఫ్ అనేది వాళ్ళకి ఇచ్చి, ఇలాంటి డిస్టార్షన్స్ ఉండకూడదు. మనం యాంకరింగ్గా ప్రజెంట్ చేస్తుంటే ఇక్కడ మనము కొన్నిసార్లు ఈ మైక్ పెట్టుకుంటాం, సపోర్టింగ్ మైక్. ఇక్కడ మనకి స్పీకర్ ఉంటుంది, ఇక్కడ మైక్ ఉంటుంది, అది పెట్టుకొని మాట్లాడతాం. అది పని చేస్తుందా లేదా ముందే అసలు మనం ప్రోగ్రామ్ మొదలుపెట్టే ముందే ఒకసారి హలో చెక్ అని పక్కనే అనుకొని ఓకే అంత రెడీ అనుకుంటే అప్పుడు స్టేజ్ మీదకి రావాలి. అక్కడికి వచ్చిన తర్వాత హలో వినబడుతుందా, ఓకే రెడీ ఓకే అనకూడదు. కొన్ని కౌంట్ డౌన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కౌంట్ డౌన్ ఎంతసేపు ఇస్తున్నాం, ఆ కౌంట్ డౌన్ని మనం కరెక్ట్గా ఫాలో అవుతూ 0 దగ్గరికి వచ్చేసరికి మనం స్టార్ట్ చేయడం. అంటే ప్రేక్షకుడికి 1 సెకండ్ కూడా వీళ్ళు వేస్ట్ చేశారు అనే ఫీలింగ్ రాకుండా మనం పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తే
ప్రేక్షకుడు మనతో పాటు ట్రావెల్ చేస్తాడు, ఎంజాయ్ చేస్తాడు. సో అవాయిడ్ డిస్టార్షన్స్ లేదా డిస్టర్బెన్స్ లేదా డిస్ట్రక్షన్స్. 11 అవాయిడ్ ఫిల్లర్ వర్డ్స్ అంటాం, ఊత పదాలు అంటాం. మధ్యలో నింపడం కోసం, కన్ఫ్యూజన్ చేసుకోవడం కోసం వాడే పదాలు. ఇప్పుడు అది మరి, అది మరి, అప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనం మాట్లాడాల్సింది ఫ్లోటింగ్ రాకుండా మధ్యలో ఏదో కన్ఫ్యూజన్సో డిస్టర్బెన్స్లో ఉంటే ఈ ఫిల్లర్ వర్డ్స్ వస్తాయి. ఈ ఫిల్లర్ వర్డ్స్ ఎప్పుడు కూడా ప్రేక్షకుడికి, ఎవరైతే మనకు కస్టమర్స్ కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, లేకపోతే క్లయింట్లు కావచ్చు, లేకపోతే అక్కడ చూడ్డానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మన కమాండ్ ఆన్ ది సబ్జెక్ట్ ఎంత తక్కువ ఉందో తెలుస్తుంది ఈ ఫిల్లర్ వర్డ్స్ వల్ల. పర్ఫెక్ట్గా మనం మాట్లాడాలనుకున్నది మాట్లాడే ప్రాసెస్లో వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడు అయితే మరి ఇప్పుడు ఎందుకంటే బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు, పాపం బాలకృష్ణ గారు యాక్టింగ్ అద్భుతంగా చేస్తారు, డబ్బింగ్ బాగా చెప్తారు. బట్ స్టేజ్ మీద మాట్లాడడం అనేసరికి కొంచెం ఆయన అంటే రెగ్యులర్గా ఆయన హీఈస్ నాట్ ఏ స్పీకర్, హీఈస్ నాట్ అన్ ఆరేటర్. ఆయనకి స్టేజ్ మీద మాట్లాడే అలవాటు చాలా తక్కువ, ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు. కాబట్టి ఆయన మాట్లాడుతుంటే మధ్యలో అది మరి, అప్పుడు మరి అని వస్తుంది. ఆయన దాన్ని ఇప్పుడు ఓవర్కమ్ చేసేసి ఇప్పుడు మాట్లాడేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, కొన్నిసార్లు ఆయనకి సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటే ఒకరోజు దాదాపు 10 నిమిషాల పాటు పక్కనుండే వాళ్ళిద్దరు యాంకర్స్ ఇద్దరికి పురాణాలలో ఒక్కొక్క క్యారెక్టరు, దాని రిలేటివ్, దాని రిలేటివ్, దాని రిలేటివ్, దాని రిలేటివ్, వాళ్ళ రిలేటివ్, వాళ్ళ రిలేటివ్ చెప్తూ ఇప్పుడు ఉదాహరణకి అభిమన్యుడి తండ్రి అర్జునుడు, అర్జునుడి బావ కృష్ణుడు, కృష్ణుడి తండ్రి వసుదేవుడి భార్య దేవకి అన్న కంసుడు, ఇలా టపా 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 ఒక 200 మంది పేర్లు చెప్పేశాడు. ఇంకా యాంకర్లు కళ్ళు తిరిగి ఓకే సార్ ఓకే అన్నారు. అంటే పురాణాల మీద ఆయనకి ఎంత పట్టుంటే ఈ ఫిల్లర్స్ వర్డ్ రావు. ఈ ఫిల్లర్ వర్డ్స్ ఎప్పుడు వస్తాయి, మనం మాట్లాడేటప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్స్, టెన్షన్స్, మాట్లాడే అలవాటు లేకపోవడం. మాట్లాడే అలవాటు ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి ఇది అలవాటు అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, మరి నేను ఇప్పుడు మనందరి కోసం కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటున్నాను అంటారు. ఈ తెలియజేసుకున్నాను అనేది ఆయన ఊతపదం. అయ్యా మరి ఇప్పుడు మనం అందరం కలిసి, ఇది రాజశేఖర రెడ్డి గారి ఊతపదం. అయ్యా అనేది, అమ్మ అనేది ఆయన ఊతపదం. సో ఒక్కొక్కళ్ళు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కెరీర్లో అలా ట్రావెల్ చేసే ప్రాసెస్లో వాళ్ళు ఊత పదాలు పెట్టుకుంటారు. బట్ మనం ప్రజెంట్ చేసే ప్రాసెస్లో ఈ ఊత పదాలని తీసి అవతలి విసిరేయాలి. బీయింగ్ ఏ ప్రజెంటర్, ఒక యాంకర్ కానీ, ఒక న్యూస్ రీడర్ కానీ, ఈ మధ్యలో ఉండే ఊత పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయాలి, వాటిని రానియకుండా జాగ్రత్త పడాలి. అవి మనం చెప్పే ప్రాసెస్లో ఎక్కడ కూడా అవి అడ్డుపడి ఈయన రిపీటెడ్గా ఇదే పదం వాడుతున్నాడు, మరి, అవును, అప్పుడు, అయితే, ఇలాంటి పదాలు ఏంటంటే ఇవన్నీ నిజానికి ఫిల్లర్ వర్డ్స్. అక్కడ ఎక్కడన్నా చిన్న గ్యాప్ వస్తే ఆ గ్యాప్ను ఫిల్ చేయడం కోసం మనం యూస్ చేసే వర్డ్స్ ఇవి. ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది అంటే మనకి సబ్జెక్ట్ మీద ఫ్లో లేకపోతే, కమాండ్ లేకపోతే, మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ అడ్డం పడి మరి అది మరి ఇలాంటి గ్యాప్స్ని పెట్టుకొని నెక్స్ట్ వర్డ్ గుర్తు చేసుకుంటూ మనం చెప్పుకుంటూ వెళ్తాం. ఎప్పుడైతే ఈ గ్యాప్స్ ఉంటాయో ఆటోమేటిక్గా ప్రేక్షకుడికి ఒకసారి ఓకే, 2 సార్లు ఓకే, అది కంటిన్యూ అవుతుంది అనుకోండి, వీళ్ళకి సబ్జెక్ట్ మీద కమాండ్ లేదు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. రాకుండా చూసుకోవాలంటే వీ హ్యావ్ టు అవాయిడ్ ది ఫిల్లింగ్ వర్డ్స్. నెక్స్ట్ పాజెస్. అని చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి అర్థం కాదు. అర్థం అవ్వడం కోసం ఇప్పుడు ఇట్లాంటి సబ్జెక్ట్, ఇట్లాంటి కోర్సులు అనుకోండి, మీరు పాజ్ పెట్టుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి వింటాం. బట్ లైవ్లో ప్రోగ్రామ్ వెళ్ళిపోతున్నప్పుడు, లైవ్లో న్యూస్ వెళ్ళిపోతున్నప్పుడు, లైవ్లో యాంకరింగ్ జరుగుతున్నప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చే అవకాశం వాళ్ళకు ఉండదు. అందుకని మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి అర్థమయ్యేందుకు కొన్ని పర్టికులర్గా ప్రజెంటేషన్లో, ఇప్పుడు నేను ఫస్ట్లో చెప్పినట్టు మీకు ఈ
సబ్జెక్టు నేర్చుకుంటే మీరు ఏదో యాంకరో, న్యూస్ రీడరో అయిపోక్కర్లా. మీరు మీ సాఫ్ట్‌వేర్ కోర్సో లేకపోతే ఇంకో కోర్సో వచ్చి మన సాఫ్ట్‌వేర్ జాబో, ఇంకో జాబో చేస్తున్న ప్రాసెస్‌లో కూడా మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకునే ప్రాసెస్‌లో అడ్వాన్స్‌డ్‌గా మిగతా వాళ్ళకంటే బాగా ప్రెజెంట్ చేయడానికి వీలుగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకుంటారు. సో, ఇక్కడ ఏదో ఒక ప్రపోజల్, సబ్జెక్ట్ ప్రపోజల్ నేను చేయాలనుకోండి. నేను యూజ్ చేసే వర్డ్స్ కావచ్చు, నేను చెప్పే ప్రాసెస్ కావచ్చు, వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, మనం ఇంత కష్టపడి చేసింది జీరో. కొంతమంది ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్స్‌లో రకరకాల ప్రోగ్రామ్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో ఉదాహరణకి జ్యోతిష్యం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ వేదాంతము, రకరకాల న్యూస్ టైప్స్ ఏమేమి ఉంటాయి, యాంకరింగ్ టైప్స్ ఏమేమి ఉంటాయి, ఒక లిస్ట్ రాసుకున్నాం. ఆ లిస్ట్‌లో డివోషనల్, కొంతమంది జ్యోతిష్యం చెప్తూ ఉంటారు పొద్దున్నే, గ్రహబలాలు చెప్తూ ఉంటారు. ఫలానా రాశి, ఫలానా అది బాగా చెప్తారు. కొంతమంది వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థం కాదు. ఇప్పుడు బుధ రాశిలో, సింహం రాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల వాళ్ళు ఇప్పుడు శుక్రుడు అంటుంటారు. ఏమంటున్నారు వాళ్ళు? వృషభ రాశి వాళ్ళకి అష్టమంలో శని ఉండడం వల్ల వాళ్ళకి ఈ 6 నెలల పాటు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయి. లేకపోతే ధన నష్టం జరిగే అవకాశం ఉంది. శుక్రుడు 11 ఉండడం వల్ల ఆ శుక్రుడి తాలూకు ప్రభావం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను చెప్తున్నప్పుడు అది క్లియర్‌గా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్తే ప్రాబ్లం ఉండదు. అందుకని పాజెస్ ఇస్తాం. ఎక్కడెక్కడ కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నామో వాటన్నిటిని మనం పాజెస్ ఇస్తూ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చేసుకుంటూ వెళ్తే వాళ్ళు మనతో పాటు ఫాలో అవుతారు. ఈ పాజెస్ లేకుండా మనం అప్పచెప్పేసినట్టు అనుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఏం చెప్తున్నామో అర్థమయ్యేసరికి 3 లైన్లు వెళ్ళిపోతాయి. ఆ 3 లైన్లు వెళ్ళిపోకుండా చాలా జాగ్రత్తగా మనల్ని మనం ప్లాన్ చేసుకుంటూ మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి ఏం అర్థమైంది, వాళ్ళకి అర్థమైందా కాలేదా. కొన్నిసార్లు లైవ్లో ఇంటరాక్షన్ సెషన్స్ చేస్తుంటాం, ప్రేక్షకులతో మాట్లాడుతుంటాం. హలో వ్యూవర్స్, అందరూ బాగున్నారా అంటాం. వాళ్ళు అని అరుస్తారు. ఓ అని ఎందుకు అరిచారు? మనం అన్నది వినబడింది కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాం, అది వాళ్ళకి అర్థమైందా కాలేదా, వాళ్ళ రియాక్షన్స్ వచ్చాయా రాలేదా, చెప్పండి మీరు అన్న. వాళ్ళు చెప్పలా, చెప్పలేదు, అయిపోయింది. మీరు చెప్పండి. ఆయన ఏం చెప్తున్నాడు, చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నాడా లేదా చూసుకోవాలి కదా. మనకి మన్మధుడి సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిని ఇంటర్వ్యూకి పిలిచి మన యాంకర్ అంతా రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. అంత అయిపోయిన తర్వాత మీకు కొంచెం సిగ్గు అనుకుంటానంటే, ఈ మౌనం సిగ్గు వల్ల దగ్గు వల్ల వచ్చింది కాదమ్మా, మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం అనుకుంటున్నాను అంటాడు ఆయన. అంటే యాంకర్గా మనమే మాట్లాడడం కాదు, వాళ్ళని మాట్లాడనివ్వాలి. మనం ఎవరినైతే ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నామో చాలామంది యాంకర్స్ మధ్యలో దూరిపోతూ ఉంటారు. వాళ్ళు చెప్తుంటే వీళ్ళు ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తూ ఉంటారు. డోంట్ ఇంటర్ప్రెట్. తర్వాత నెక్స్ట్ వస్తుంది అది, డోంట్ ఇంటర్ప్రెట్, డోంట్ క్రాస్, డోంట్ ఆర్గ్యూ, డోంట్ డిబేట్. మనం అడిగేది వాళ్ళల్లో వాళ్ళు డిబేట్ చేసుకోవాలి తప్ప మనం వాళ్ళతో డిబేట్ చేయకూడదు, మనం వాళ్ళతో ఆర్గ్యూ చేయకూడదు. వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవడం కోసం మనం వెళ్ళాం తప్ప, మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం తప్ప మన ఒపీనియన్ వాళ్ళ మీద రుద్దడానికి కాదు అనిపించాలి. జనరల్గా ఎలా ఉంటుందంటే, మన ఒపీనియన్ మైండ్లో పెట్టుకునే మనం క్వశ్చన్ ప్రేస్ చేసుకుంటాం. ఇప్పుడు కవిత గారిని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకోండి, మీరు లిక్కర్ స్కామ్ చేశారా అని డైరెక్ట్గా అడగకుండా ఏం చేస్తాము, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ మిమ్మల్ని కేసు పెట్టి ఈడీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాం. అంటే మనం చేసే ప్రాసెస్లో వాళ్ళ ఒపీనియన్ తెలియడం కోసం చేయాలి తప్ప మనం డామినేట్ చేసి మనమే మాట్లాడి అన్నట్టు ఉండకూడదు. పాజ్ ఇవ్వాలి. వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి కానీ, వాళ్ళ ఆర్గ్యుమెంట్ కానీ, వాళ్ళ రియాక్షన్స్ కానీ మనం పాజ్ ఇస్తూ మనం చెప్పింది వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎట్ ది సేమ్ టైం అన్నెసెసరీ పాజెస్ అండ్ గ్యాప్స్. అంటే ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో గ్యాప్స్ ఎక్కువగా అనిపించకూడదు. నమస్తే, షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్, ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు? నమస్తే షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్, అక్కడ అవసరం.
ఎంతవరకు అంతవరకు చేస్తాం, కంటిన్యూ చేస్తాం. ఐఎమ్ డాక్టర్ నటరాజ్. ఇప్పుడు మనం ఎందుకు అంత గ్యాపు? ఈ గ్యాపుల వల్ల ప్రేక్షకులు సైడ్కి వెళ్ళిపోతారు. న్యూస్ చదివేవాళ్ళు న్యూస్ వినేవాళ్ళు ఛానల్ మారుస్తారు. న్యూస్ వినేవాళ్ళు యాంకరింగ్ చూడలేక పక్కకి వెళ్ళిపోతారు. ఎంత గ్యాప్ ఇవ్వాలి? గ్యాపులు ఇవ్వాలన్నాం కదా వాళ్ళ రియాక్షన్స్ కోసం, అంటే వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కావడం కోసం కానీ వాళ్ళ రియాక్షన్స్ కోసం గ్యాప్ ఇమ్మన్నాం కదా అని ఎక్స్ట్రా గ్యాప్ లాగా అనిపించకూడదు. వాళ్ళు రియాక్ట్ కాలేదు, సార్ సమాధానం చెప్పడానికి ఇబ్బంది అనిపించింది అనుకోండి, యూ కెన్ టెల్ పాజ్. సో ఇప్పుడు ఆయన చెప్తారు దాని మీద అని మనం దాన్ని ఆ పాజ్ని, ఎక్స్ట్రా పాజ్ ఉంటే దాన్ని తీసేయాలి. ఎడిటర్స్ ఏం చేస్తాము, మన సినిమా కానీ లేకపోతే ఆన్లైన్ కానీ చేసేటప్పుడు గ్యాప్స్ వస్తున్నాయి అనుకోండి, ఆ గ్యాప్ని మనం కట్ చేసేసి దానికంటే నెక్స్ట్ ఏంటో అది తీసేసి దీనికి అన్నిచ్చి పెట్టేయడానికి, తీసుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాము. ఆ ఎక్స్ట్రా పాజెస్, ఎక్స్ట్రా గ్యాప్స్ వల్ల ప్రేక్షకుడు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఛానల్ అయితే మార్చేస్తాము. టీఆర్పీ గురించి మనం స్టార్టింగ్లో ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, ఒక మాడ్యూల్లో. ఒక 30 minutes ప్రోగ్రామ్ అనుకోండి, దానికి 10 టీఆర్పీ ఉంటుంది, 10 points. ప్రతి 3 నిమిషాలకి ఒక పాయింట్ యాడ్ అవుతుంటుంది. అంటే 2 నిమిషాల 50 సెకండ్ల తర్వాత మీరు ఛానల్ మార్చేస్తే 0 points. అంటే 3 నిమిషాలు కంటిన్యూగా చూస్తేనే 1 point. అంటే 30 minutesకి 10 points వస్తాయి. దీన్ని బట్టి టీఆర్పీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తారు. మీరు యాంకరింగ్ చేసేటప్పుడు పాజులు, ఎక్స్ట్రాలు, గ్యాపులు వచ్చినాయి అనుకోండి, ప్రేక్షకులు 2 నిమిషాలు కాగానే మార్చేశారనుకోండి, మన ప్రోగ్రామ్ టీఆర్పీ మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే బిగ్ బాస్ స్టార్టింగ్లో ఉన్న టీఆర్పీకి 3వ సీజన్కు 4వ సీజన్కి ఉన్న టీఆర్పీకి చాలా తేడాలు వచ్చాయి. కారణం ఏంటి? తారక్ ఫస్ట్ తెలుగులో బిగ్ బాస్ చేసినప్పుడు తారక్ యాంకరింగ్ చేశాడు, ఇంత గ్యాప్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఎదుటి వాళ్ళని ఎట్లా తీసుకెళ్ళాలి టకా 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 చేసుకుంటూ వెళ్ళిపోయాడు. రెండోసారికి వచ్చేసరికి నాని చేశారు, తర్వాత నాగార్జున గారు చేశారు. ఆ ప్రాసెస్లో మారుతున్న కొద్దీ ప్రేక్షకులకి ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి సిరాకేస్తే మనం ఛానల్ మార్చేస్తాం. 3 నిమిషాల లోపల ఛానల్ మారిస్తే 0 points, 3.5 నిమిషాలు తర్వాత మారిస్తే 1 point, 5.5 నిమిషాలు చూసినా 1 point, 6 నిమిషాలు చూస్తేనే 2 points వస్తాయి. అట్లా మనకి ఆ టీఆర్పీ కూడా మన ఈ అన్నెసెసరీ పాజెస్, గ్యాప్స్ వల్ల మొత్తం మన టీఆర్పీ రేటింగ్ కూడా మారే అవకాశం ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎంగేజ్ ది ఆడియన్స్. స్పెక్టేటర్ ఆర్ ఆడియన్స్. ఫస్ట్లో మాట్లాడుకున్నాం, యాక్చువల్గా ఆడియన్స్ అంటే శ్రోతలు, వినేవాళ్ళు. స్పెక్టేటర్ అంటే ప్రేక్షకుడు, చూసేవాడు. స్పెక్టేటర్స్ని ఎంగేజ్ చేస్తూ ఉండాలి. 1 గంట సేపా, 2 గంటల సేపా, 3 గంటల సేపా, 5 గంటల సేపా, 10 గంటల సేపా, మనం ప్రోగ్రామ్ ఎంతసేపు చేస్తే అంతసేపు ప్రేక్షకులని ఎంగేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ప్రతి చోట ఏమవుతుందంటే యాడ్స్, లైవ్లో అయితే ప్రాబ్లం ఉండదు, కానీ ఛానల్లో అయితే యాడ్స్ వచ్చినప్పుడల్లా ఆటోమేటిక్గా చేంజ్ చేయడానికి ట్రై చేస్తారు. అమ్మో చేంజ్ చేస్తే మనం సంథింగ్ విల్ మిస్, మనం ఇది మిస్ అయిపోతామే అని ఒక ఫీలింగ్ని ఒక యాంకర్ కానీ ఒక న్యూస్ రీడర్ కానీ ప్రేక్షకులకు అందజేయగలిగితే, ఆ ఫీలింగ్ని క్రియేట్ చేయగలిగితే వాళ్ళు మన ఛానల్లోనే ఉంటారు. డోంట్ గో అవే, డోంట్ చేంజ్ ది ఛానల్, స్టే అవే, స్టే విత్ అస్, ఇలాంటివి ఎన్ని చెప్పినా మనం పర్ఫెక్ట్గా వాళ్ళని ఎంగేజ్ చేస్తే తప్ప వాళ్ళు మనతో స్టే చెయ్యరు. వాళ్ళు ప్రతిసారి 3 నిమిషాలకోసారి అడ్వర్టైజ్మెంట్లు రాగానే, 4 నిమిషాలకోసారి అడ్వర్టైజ్మెంట్ రాగానే టపక్ అని ఛానల్ మారుస్తున్నాడంటే ఆ చంకులో, ఆ బిట్టులో మనము వాళ్ళని ఎంగేజ్ చేయలేదని అర్థం. కొన్నిసార్లు చంకు మధ్యలోనే చేంజ్ చేశాడంటే మనం చెత్తగా చేస్తున్నామని అర్థం. అందుకని పర్ఫెక్ట్గా మనం చేస్తూ వెళ్ళే ప్రాసెస్లో ఎక్కడా కూడా సైడ్కి వెళ్ళకూడదు, వాళ్ళని మిస్ చేయకూడదు, వాళ్ళు పక్కకెళ్ళి ఆలోచించే అవకాశం ఇవ్వకూడదు. స్క్రిప్ట్ రైటింగ్లో మనం క్లాసెస్లో చెప్తూ ఉంటాం, ప్రేక్షకుడు పక్క ప్రేక్షకుడితో మాట్లాడుతున్నాడంటే ఈ సినిమా సీన్లోనో లేకపోతే క్యారెక్టర్లోనో దేంట్లోనో మనం ఏదో గ్యాప్ ఇచ్చామని అర్థం.
ప్రేక్షకుడు పక్కవాడుతూ ఉండరా నేను ఎందుకు రాలేదు అన్నాడు కబుర్లు చెప్పడానికి సైడ్కు తిరిగాడంటే మనల్ని చూడకుండా ఆటోమేటిక్గా మనం వాడి అటెన్షన్ని మన వైపు గ్రాప్ చేయట్లేదని అర్థం. అలా ఉండకూడదు. ఒక యాంకర్ కానీ ఒక న్యూస్ రీడర్ కానీ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారంటే ప్రేక్షకుడి దృష్టి అంతా వీటి మీదనే ఉండాలి, ఆ ప్రోగ్రామ్ మీదనే ఉండాలి తప్ప సైడ్కి వెళ్ళకూడదు. అంత కంఫర్టబుల్గా మనం ఎంగేజ్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము, లైవ్ ప్రోగ్రామ్, ఒక అవార్డ్స్ ప్రోగ్రామ్, దానికి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా రావాలి. చిరంజీవి గారు 10:40కి వస్తా అన్నారు, 10:40, ఇప్పుడు 10:20 అయింది. 20 నిమిషాల పాటు ప్రేక్షకుల్ని నేను కూర్చోబెట్టాలి. 20 నిమిషాలు లిటరల్గా 20x60x60 అంత టైం నేను ప్రేక్షకుల్ని అక్కడ కూర్చోబెట్టాలంటే వాళ్ళు ఎందుకు కూర్చుంటారు? కొంతమంది గొడవ చేస్తారు, కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది నెగిటివ్గా అరుస్తారు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే వాళ్ళని నేను ఎంగేజ్ చేయాలి. ఇప్పుడు మనకెవరు రాబోతున్నారో తెలుసా? ఫలానా వాళ్ళు రాబోతున్నారు. మీకు అందరికీ తెలుసు కదా, ఆయన సినిమాలో ఇప్పుడు మనం ఒక పాట పాడించుకుందామా, ఎంగేజ్ చేశాం. ఇంకోటి ఏదో చేశా, ఒక చిన్న జోక్ చెప్తాను మీకు వినండి. చిరంజీవి గారి సినిమా వచ్చిన లైఫ్లో ఫస్ట్లో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను వినండి. ఏం చేస్తారో సంబంధం లేదు. 20 నిమిషాల సేపు ప్రేక్షకుడు మనతో పాటే ఆ ప్రోగ్రామ్తో పాటే ట్రావెల్ చేయాలంటే వాళ్ళని మనం ఎంగేజ్ చేయాలి. ఎట్లా చేస్తాము అనేది యాంకర్గా అది ఎక్స్పీరియన్స్తో వస్తూ ఉంటుంది. కొత్తలో కొంచెం కష్టం అవుతుంది, బట్ ఎక్స్పీరియన్స్తో వస్తుంటుంది. అట్లని సోదలాగా నాకు నచ్చిన కవితలు చెప్పి నాకు నచ్చిన పాటలు నేను పాడి చేయకూడదు. ప్రేక్షకులకి నచ్చేటట్టుగా ప్రోగ్రాం ఉండాలి తప్ప వాళ్ళు తలనొప్పిరా ఎవడరా ఈడు యాంకర్ అనుకోకూడదు. నా ప్రతిభా పాట వాళ్ళని అక్కడ చూపించడానికి ట్రై చేయకూడదు. ప్రేక్షకులకు అర్థం కాని రేంజ్లో నేను అది చేయకూడదు. అందుకని చాలా జాగ్రత్తగా నేను ప్లాన్ చేసుకొని వాళ్ళని ఎంగేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్, షాఫ్ట్ అకాడమీ మన కోసం డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, యానిమేషన్, ఫిల్మ్ మేకింగ్ అండ్ ఫైన్ ఆర్ట్స్. ఈ మూడింటికి సంబంధించిన కోర్సెస్ని మనకి డిప్లొమాసు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వరకు రకరకాల లెంతుల్లో రకరకాల ఫీ స్ట్రక్చర్స్ తోటి మనకి రకరకాల టైం బీయింగ్స్తో అందజేస్తుంది. అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్తో అథెంటిక్ సిలబస్తో అథెంటిక్ ఎగ్జామినేషన్స్తో కండక్ట్ చేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజులతోటి, మనం అఫోర్డ్ చేయగలిగిన ఫీజులతో. ఇప్పుడు మీరు ఈ యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ కోర్స్కి ఎంత పే చేస్తారో మీకు తెలుసు. అంత మినిమైజ్డ్ ఫీజులతోటి ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను, అంటే లైవ్ కోర్సెస్, ఆన్లైన్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. వాటన్నిటిని నేర్చుకుంటే ఇప్పుడు ఎట్లాగైతే మీరు యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో దీంతోపాటు సపోర్టింగ్గా, ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం ఒకటి కంటే ఎక్కువ టాలెంట్స్, ఒకటి కంటే ఎక్కువ క్రాఫ్ట్స్, ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్ట్స్ మన గ్రిప్లో ఉంటే మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా దాని తాలూకు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారు ఒక డైరెక్టరే కాకుండా ఆయన స్క్రీన్ ప్లే రైటర్ ప్లస్ యానిమేటర్ కూడా, యానిమేషన్ నేర్చుకున్నారు ఆయన. యానిమేషన్ నేర్చుకోవడం వల్ల ఆయన సినిమాలలో మనం విజువల్ ఎఫెక్ట్స్ని చూస్తే ఆ విజువల్ వండర్ ట్రీట్ మనకు కనబడుతూ ఉంటుంది. అట్లాగే మీరు మోర్ దెన్ 1 కోర్సెస్ నేర్చుకుంటే మీకు ఇక్కడ దీనికి ఉపయోగపడే సూటబుల్ కోర్సెస్, కొన్ని సపోర్టింగ్ కోర్సెస్, కొన్ని క్వైట్ ఆపోజిట్ కోర్సెస్. ఇప్పుడు ఉదాహరణకి మీరు యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ నేర్చుకుంటున్నారు, దీంతోపాటు వాయిస్ కల్చరు, తర్వాత యాక్టింగు, ఇలాంటి కోర్సెస్ నేర్చుకోవచ్చు సపోర్టింగ్. అవి కాకుండా ఎడిటింగు, సినిమాటోగ్రఫీ, ఇట్లాంటి కోర్సెస్ కూడా నేర్చుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకునే ప్రాసెస్లో అడిషనల్ టిప్స్ మీకు తెలుస్తాయి. రేపొద్దున కెమెరా ఎవరైనా అక్కడ పెట్టారనుకోండి, బాబు నాయన ఫోకస్ ప్రాబ్లం వస్తుంది, లేదా ఇక్కడ కెమెరాకి నేను ఇటువైపు అనిపిస్తున్నాను ఒకసారి చెక్ చేసుకో అని మనల్ని మనం వాళ్ళకి ప్రజెంట్ చేసే ప్రాసెస్లో కొన్ని టిప్స్ వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం గుర్తుపెట్టుకోండి, టిప్స్ ఇమ్మన్నారు కదా అని వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేటట్టుగా మనం టిప్స్ ఇవ్వకూడదు. వాళ్ళు ఆ క్రాఫ్ట్లో వాళ్ళు మాస్టర్స్. వాళ్ళకి సజెషన్స్ ఇచ్చినట్టుగానో గైడెన్స్ ఇచ్చినట్టుగా కాకుండా ఇలా ఉందేమో చూడండి అన్నట్టుగా మనం టిప్స్ ఇచ్చి మనల్ని మనం ప్రజెంట్ చేసుకుంటే ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఒక మంచి టాలెంటెడ్ పర్సన్గా ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.